ఎక్స్ట్రా రేసింగ్ చేస్తానంటే 112 రూపాయలు అయితే వేసాడు. రిటర్న్ జోన్ అమౌంట్ వచ్చేప్పటికి 24 రూపీస్ అయితే ఇస్తున్నాడు. డిస్టెన్స్ వచ్చేటప్పుడు మూడోసారి కూడా నమ్మ ఇంపీరియర్ రెస్టారెంట్ అయితే ఒకటే రెస్టారెంట్ నుంచి మూడోసారి ఒకటి ఆర్డర్ అయితే పడింది. స్టార్ బాక్స్ నుంచి పికప్కి అయితే వచ్చాను. ఇంకా లేదు, ఇంకా 6 గంటలకు అయితే రెడీ అవుతుందని చెప్పేసి అయితే అన్నారు. వెయిట్ చేస్తున్నాను. 47 అయితే ఆర్డర్ అయితే వేసాడు. 65 రూపీస్ సర్జ్, 38 వచ్చేప్పటికి రిటర్న్ టు జోను. కేరళ టిఫిన్ సెంటర్ నుంచి 13 కిలోమీటర్లు. ఇప్పుడు దాకా 1440 రూపాయలు అయితే ఎర్న్ చేసుకున్నాం. 10 గంటల 1 నిమిషం అయితే ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేప్పటికే ఫ్రైడే మనకి స్విగ్గీలో ఏ రకంగా ఆఫర్ ఉందో ముందుగా చూసుకుందాం. నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే పైన నా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ అయితే మీకు అయితే వస్తుంది. ఆఫర్ ఏ రకంగా ఉందో ముందుగా చూసుకుందాం. ఇప్పుడు టైం వచ్చేప్పటికే 11:41 అయితే ఉంది. ఇప్పుడు వచ్చేటప్పటికే 50% అయితే ఎక్స్ట్రా అయితే ఇస్తున్నాడు. మనకి 12 నుంచి ఎంత ఆఫర్ ఉందని చెప్పి చెక్ చేసుకుందాం. ముందుగా 12 నుంచి 3 PM వచ్చేప్పటికే 35 అయితే ఉంది. 4 నుంచి 6 PM వచ్చేప్పటికే 35 ఉంది. ఆల్మోస్ట్ అయితే 35 అంటే 55 రూపీస్ వరకు అయితే ఇస్తున్నాడు. 35 + 25 వచ్చేప్పటికే టోటల్ వచ్చేప్పటికి 55 రూపీస్ అయితే ఎక్స్ట్రా అయితే మనకి అయితే ఇస్తుంది ఒక్కొక్క కార్డుకు వచ్చేటప్పటికే. మనమైతే స్లాట్ అయితే ఇంకా బుక్ చేసుకోలేదు. స్లాట్ అయితే బుక్ చేసుకుందాం. 12 నుంచి 4, 4, 5, 6, 7 టోటల్ వచ్చేటప్పటికి 5 సీట్లు అయితే బుక్ చేసుకుందాం. చూసుకోవచ్చు మీరు ఇక్కడే. ప్లస్ వచ్చేటప్పటికి 26 ఆర్డర్ ఏమన్నా మనము డెలివరీ చేసామంటే 300 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. 39 ఆర్డర్ ఏమన్నా డెలివరీ చేసామంటే 550 అయితే ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఆఫర్స్ ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు వచ్చేప్పటికి మనకి ఇన్సెంటివ్ ఏ రకంగా అయితే వస్తుందని చూసుకున్నారు కదా. 26 ఆర్డర్కి వచ్చేప్పటికి 300 అయితే ఉంది. ఆ వీడియో అయితే స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఆర్డర్స్ ఏ రకంగా పడతాయి, ఎంత అర్నింగ్స్ చేస్తాము, ఎన్ని ఆర్డర్ అయితే టార్గెట్ అయితే కొడతాం ఈరోజు ఈ వీడియో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఎక్స్ట్రా రేసింగ్ చేస్తానంటే 112 రూపాయలు అయితే వేసాడు. రిటర్న్ జోన్ అమౌంట్ వచ్చేప్పటికి 24 రూపీస్ అయితే ఇస్తున్నాడు. డిస్టెన్స్ వచ్చేటప్పటికి 8.5 అయితే ఉంది. ఇంపీరియర్ రెస్టారెంట్ వెళ్ళి ఆర్డర్ అయితే పికప్ చేసుకుందాం. పికప్ చేసుకుని డెలివరీ అయితే చేద్దాం. ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. ఎంత అమౌంట్ వచ్చిందో చూసుకుందాం. ఫ్రెండ్స్ 116 రూపాయలు అయితే మనకైతే అమౌంట్ అయితే వచ్చింది. 53 వచ్చేప్పటికి బోనస్ అమౌంట్, 24 రూపీస్ వచ్చేప్పటికి మనకి రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ అనేది. ఇది 5 నిమిషాలు అయితే టైం ఉంటుంది మనకి అమౌంట్ రావడానికి. మనకి టైం అనేది చూపిస్తుంది. ఇక టైమింగ్ చూపించిన తర్వాత మనకైతే 5 మినిట్స్ అయిపోయిన తర్వాత అయితే మనకైతే అమౌంట్ అయితే ఎర్నింగ్ అయితే అవుతుంది. మనకి అప్పుడు నెట్వర్క్ ఇష్యూ అయితే చూపించలేదు, చూడొచ్చు. అన్లాక్ అమౌంట్ 24 రూపీస్ వచ్చేప్పటికి టైమింగ్ అయితే పడింది. మనకి టైమింగ్ అయిపోయే లోపు మనకైతే అమౌంట్ అయితే వస్తుంది. లేదంటే ఇక్కడ నుంచి రిటర్న్ ఆర్డర్ వచ్చేప్పటికి మన జోన్కి అయితే వేస్తాడు. రిటర్న్ ఆర్డర్ వేస్తాడు లేదంటే అమౌంట్ అనేది ఈ 24 రూపీస్ మనకి ఇస్తాడు అనేది తెలియదు. మన జోన్లోకి అయితే వెళ్ళిపోదాం, ఎందుకైనా మంచిది. ఏ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ వేసాడు మళ్ళీ అదే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ అయితే వేస్తున్నాడు. ఇంపీరియర్ రెస్టారెంట్ చూడొచ్చు. డిస్టెన్స్ వచ్చేప్పటికి 4.8 అయితే ఉంది. అంటే పికప్ డెలివరీ లొకేషన్. అమౌంట్ వచ్చేప్పటికి 61 రూపీస్ అయితే మనకైతే ఇస్తున్నాడు. యాక్సెప్ట్ అయితే కొడదాం. అరే ఒకే రెస్టారెంట్ ఏమైనా ఫిక్సిబుల్ చేసాడే నాకు పంపించి నాకు ఇటు వెళ్ళి పికప్ చేసుకుందాం. అసలు ఈ కస్టమర్ ఆర్డర్ అయితే వేసాడు. కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్న అపార్ట్మెంట్ ఎలాంటి ఆఫీస్ అంట. ఆర్డర్ తీసుకునేసి అక్కడ గేట్ దగ్గర నిలబెట్టేస్తే సుమారు అన్న కూడా 300 మీటర్స్ అయితే ఉంది. ఎండ అయితే భరించేస్తుంది. ఈ ఎండలు అసలు అయితే ఎట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు. కూలర్లు అయితే ఏ రకంగా చేస్తున్నారో. ఇంకా కస్టమర్ కాల్ చేసి ఆఫీస్ దగ్గరికి ఎత్తుకొచ్చి అయితే ఇమ్మన్నాడు. సెక్యూరిటీకి ఇస్తానంటే లేదు నాకు ఎత్తుకొచ్చి ఇమ్మని చెప్పేసి అయితే అన్నాడు. అందుకని చెప్పేసి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. ఎండ అయితే దంచి పడేస్తుంది. అసలు వెళ్ళి కస్టమర్కి అయితే డెలివరీ చేద్దాం. ఫైనల్కి వచ్చేటప్పటికే కస్టమర్కి అయితే ఆర్డర్ అయితే డెలివరీ చేసాను. చూడండి ఎలా ఉంది ప్లేస్. అసలు ఎండలో కనపడుతుందో లేదు, కనపడుతుంది అనుకుంటా. 63 అయితే అమౌంట్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడికి వేస్తాడు, ఇలాంటి ప్లేస్లో వేయకపోతే చాలరా భగవంతుడు అని చెప్పేసి అయితే ఆ దేవుని అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి ప్లేస్లో ఈ ఎండకి ఇక్కడున్న మిషన్లకి ఎండ అయితే అసలు బాడీలో అయితే హీట్ అయితే ఎట్లుందంటే అట్టుంది. కానీ ఎండాకాలం వచ్చేటప్పటికి స్విగ్గీలో చేయాలంటే కొంచెం కష్టమే. మూడోసారి కూడా నమ్మ ఇంపీరియర్ రెస్టారెంట్ అయితే ఒకటే రెస్టారెంట్ నుంచి మూడోసారి. అరే నా దరిద్రం ఏమో నాకు అర్థం కావట్లేదు. ఒకే రెస్టారెంట్ నుంచి అయితే ఇన్నిసార్లు ఎవడన్నా ఆర్డర్ వేస్తాడా? అరే ఫిక్స్ ఏమని చేసాడు అంటే లేదు, ఒకే రెస్టారెంట్ అయితే లేదు అన్ని రెస్టారెంట్లో. అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మనకి ఆల్మోస్ట్ వచ్చేప్పటికి ఒకటే రెస్టారెంట్ నుంచి అన్నీ అయితే వేసాడు. ఇంపీరియర్ రెస్టారెంట్ నుంచి అయితే 3 ఆర్డర్లు వచ్చేప్పటికి 3 ఆర్డర్లు కూడా అక్కడి నుంచే వేసాడు. ఒకటే రెస్టారెంట్ నుంచి అయితే ఎందుకు వేసాడని అర్థం కాలేదు. అసలు రెస్టారెంట్ వేరే రెస్టారెంట్ వచ్చు బెంగళూరు ఉన్నాయి లేదని చెప్పేసి అనుకోవాలి. కంటిన్యూగా వచ్చేప్పటికి 3 రెస్టారెంట్లు వచ్చేప్పటికి 3 నాకు అక్కడి నుంచి వేసాడు. ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, మళ్ళీ 3 ఆర్డర్ కూడా. ఇప్పుడు వచ్చేప్పటికి ఇంకొక ఆర్డర్ వచ్చేప్పటికి ఎక్కడి నుంచి వేస్తాడని చెప్పేసి తెలియదు. ఇప్పటివరకు నేను ఎంత అమౌంట్ ఎర్న్ చేసుకున్నాను, ఎన్ని ఆర్డర్కి అయితే కంప్లీట్ అనేసి అమౌంట్ ఒకసారి మీరు కూడా చూసుకోండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా అయితే 247 రూపాయలు అయితే ఎర్నింగ్ అమౌంట్ అయింది. 1 గంట 33 నిమిషాలు అయితే లాగిన్లో ఉన్నాము. 4 ఆర్డర్ అంటే 4 ఆర్డర్లు అయితే కాదు, 3 ఆర్డర్లు. ఒకటి వచ్చేటప్పటికి లాంగ్ ఆర్డర్ అయితే రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ అనేది ఉంది కదా, అది కూడా కౌంటింగ్ తీసుకున్నాడు. ఫస్ట్ ఆర్డర్ ఇంపీరియర్ రెస్టారెంట్, సెకండ్ ఆర్డర్ ఇంపీరియర్ రెస్టారెంట్, 3 ఆర్డర్ కూడా ఇంపీరియర్ రెస్టారెంట్ అయితే వేసాడు. ఇది వచ్చేప్పటికి రిటర్న్ ఎర్నింగ్స్ అమౌంట్ వచ్చేప్పటికి 24 రూపీస్. టోటల్ అమౌంట్ వచ్చేప్పటికి మనకి చూసుకోవచ్చు 247 రూపాయలు. ఇప్పుడు ఇంకొక ఆర్డర్ అయితే పడింది 53. ఇది కూడా వెళ్ళి డెలివరీ చేద్దాం. ఇక్కడే ఉండేది, పికప్ వెళ్ళి చేసుకుందాం. ఇక ఒక ఆర్డర్కి అయితే డెలివరీ చేసేదానికి అయితే వచ్చాను. కస్టమర్ వచ్చేప్పటికి ఆల్రెడీ పే చేశాడు. టికెట్ అయితే రేజ్ చేశాను. చూడండి, అమౌంట్ వచ్చేప్పటికి కలెక్ట్ క్యాష్ అయితే వస్తుంది. కానీ కస్టమర్ అయితే ఆన్లైన్ పే చేశారంట. అందుకని చెప్పేసి కస్టమర్ కేర్తో అయితే కాల్ మాట్లాడుతున్నారు, కస్టమర్ సపోర్ట్ సైడ్ నుంచి. ఏమైతే మేము వెయిట్ చేస్తున్నా. చూడండి, ఇక్కడికి వచ్చి ఆల్రెడీ 10 మినిట్స్ అయితే అవుతుంది. 10 మినిట్స్ అయితే కాల్లో అయితే మాట్లాడుతున్నారు. చూడండి, టికెట్ కూడా రేజ్ చేశాను నేను. టికెట్ రైజింగ్ చూడవచ్చు 3-2. నేను ఇక్కడికి వచ్చి టికెట్ రైజ్ చేసింది వచ్చేప్పుడు 3 గంటలకి. ఇప్పుడు వచ్చేప్పటికి 15 నిమిషాలు అయితే అయింది. కస్టమర్ క్యాష్ ప్రాబ్లం అని చెప్పేసి చూడండి. కానీ కస్టమర్ ఇంతవరకు అమౌంట్ పే చేయలేదు. చూద్దాం ఏమవుతుందని చెప్పేసి ఫైనల్గా ఈ వీడియోలో. ఇది ఒక ఆర్డర్ అయితే పడింది స్టార్ బాక్స్ నుంచి. పికప్కి అయితే వచ్చాను. ఇంకా లేదు, ఇంకా 6 గంటలకు అయితే రెడీ అవుతుందని చెప్పేసి అయితే అన్నారు. వెయిట్ చేస్తున్నాను. ఇప్పటివరకు మనం ఎంత అమౌంట్ చేసుకున్నాం, ఎంత అన్నింగ్ చేసుకున్నాం, ఎన్ని ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయినాయి ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. చూసుకోవచ్చు 659 రూపాయలు అయితే అయింది. 5 గంటల 31 నిమిషం అయితే లాగిన్లో ఉన్నాను. 11 ఆర్డర్లు అయితే కంప్లీట్ అయితే అయినాయి మనకి. చూసుకున్నారుగా ఇంత అమౌంట్ అయిందని చెప్పేసి. ఆఫర్ వచ్చేప్పటికి 70% అయితే ఉంది మనకి. 6 గంటలకు వచ్చేటప్పటికి మళ్ళీ అయితే చేంజ్ అవుతుంది. ఆర్డర్ అయితే రెడీ అయితే కొట్టాడు, వెళ్ళి పికప్ చేసుకుందాం. 47 అయితే ఆర్డర్ అయితే వేసాడు. 65 రూపీస్ సర్జ్, 38 వచ్చేప్పటికి రిటర్న్ టు జోను. కేరళ టిఫిన్ సెంటర్ నుంచి 13 కిలోమీటర్లు. చూడండి ఎక్కడికి వేసాడు. ఆల్మోస్ట్ ఈరోజు వచ్చేప్పటికి అన్నీ వచ్చేప్పటికి అవుట్ ఆఫ్ జోన్ ఎక్కువ ఉన్నాయి. అయితే డెలివరీ అయితే అయిపోయింది. 149, 65 రూపీస్ వచ్చే బోనస్ అమౌంట్. రిటర్న్ జోన్ అమౌంట్ వచ్చేప్పటికి మనకి 38 అయితే ఇస్తున్నాడు. చూడాలి, అది వచ్చేప్పటికి 4 మినిట్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి రిటర్న్ ఏమైనా మనకి ఆర్డర్ ఇస్తాడా, లేదంటే ఓన్లీ 38 మాత్రమే ఇస్తాడని చెప్పేసి. ఇప్పుడు అమౌంట్ వచ్చేటప్పటికి 868 అయితే అయింది. 6 hours 5 minutes 51 minutes అయితే లాగిన్లో ఉన్నాము. 13 hours అయితే అయినాయి. ట్రిప్ కౌంట్ వచ్చేప్పటికి 14 hours. ఇంకా 12 ఆర్డర్లు ఏమైనా డెలివరీ చేసామంటే 300 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఈరోజు టార్గెట్ కొట్టి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేప్పటికి ఆల్మోస్ట్ వచ్చేప్పటికి అవుట్ ఆఫ్ జోన్ ఎక్కువ వేసాడు. ఇప్పుడు వచ్చింది కూడా అవుట్ ఆఫ్ జోన్. 119 రూపాయలు ఇచ్చాడు. రిటర్న్ అమౌంట్ వచ్చేప్పటికి 27. ఆర్డర్ అయితే కంప్లీట్ కొట్టేశాను. ఇంకా నాకు కావాల్సింది టార్గెట్, ఫస్ట్ టార్గెట్ 26 టార్గెట్ వచ్చేటప్పటికి ఇంకా 4 ఆర్డర్లు అయితే కావాలి. ఇప్పటిదాకా మనం ఎంత అమౌంట్ ఎర్న్ చేసుకుందాం చూసుకుందాం. ఇప్పటిదాకా 1440 రూపాయలు అయితే ఎర్న్ చేసుకున్నాం. 10 గంటల 1 నిమిషం అయితే లాగిన్లో ఉన్నాను. 22 hours. ట్రిప్ కౌంట్ వచ్చేప్పటికి 23 అయితే అయినాయి. టైం చూసుకోవచ్చు 10:24 అయితే అయింది. మనకి 27 కూడా వచ్చిందంటే కానీ 1467 రూపాయలు అయితే అవుతుంది. ప్లస్ వచ్చేటప్పటికి ఇంకా 3 ఆర్డర్లు అయితే డెలివరీ చేసామంటే మనకి ఫస్ట్ టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూద్దాం నెక్స్ట్. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 12 గంటల 2 నిమిషాలు అయితే అయింది. ఇప్పటిదాకా మనం ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసుకున్నాం, ఎంత ఇన్సెంటివ్ వచ్చిందని చెప్పేసి చూసుకుందాం. ఎన్ని ఆర్డర్లు టార్గెట్ అయినా చెప్పేసి. నాకైతే టార్గెట్ క్లియర్ కాలేదు, అందుకని చెప్పేసి అయితే నేను 11 నుంచి 12 స్లాట్ కూడా బుక్ చేసుకున్నా. వీడియో తీయడానికి అయితే ఛార్జింగ్ అయితే లేకుండా మొబైల్లో, అందుకని చెప్పేసి బండికి అయితే ఛార్జింగ్ వేసుకొని ఇప్పుడైతే ఛార్జింగ్ అయితే అయిందని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇప్పటిదాకా మనము ఎంత అమౌంట్ ఎర్నింగ్ చేసుకున్నామని చెప్పేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ టైం చూసుకుంటే 12:04 అయితే అయింది. 1536 రూపాయలు అయితే ఎర్నింగ్స్ అమౌంట్ అయితే అయింది. 11 గంటల 29 నిమిషాలు అయితే లాగిన్లో ఉన్నాను. 26 ఆర్డర్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. టోటల్ మంది ఈరోజు అమౌంట్ వచ్చేటప్పటికి ఎంత అయిందని చూసుకుందాం. 1536 ప్లస్ 300 టోటల్ వచ్చేప్పటికి 1836 రూపాయలు అయితే మనకైతే ఈరోజు టోటల్ అమౌంట్. బండి పెట్రోల్ ఎంత తిరిగిందని చెప్పి చూసుకుందాం. బండి వచ్చేటప్పటికి 1363 అయితే 136 కిలోమీటర్లు అయితే తిరిగింది. 136 కిలోమీటర్లు అంటే 250 లెక్కేసుకున్నా కూడా మనకి 1536లో ప్లస్ ఒక 250 తీసేద్దాం. 536 ప్లస్ 300 ప్లస్ మైనస్ 250 1586 అయితే మనం అమౌంట్ ఈరోజు. అంటే
మనకు వచ్చేటప్పటికి ఖర్చు వచ్చేప్పటికి 300 వేసుకున్నా కూడా 1500 అయితే మనకైతే ఈరోజు అయితే ఇన్కమ్ అయితే వచ్చింది. పర్లేదు. లాస్ట్ ఫ్రైడే వచ్చేప్పటికి 2000 వరకు అయితే 2K అయితే అయింది, 2000 అయింది అమౌంట్. ఈ వారం వచ్చేటప్పటికి ఏమప్ అంటే ఆఫర్ అయితే కొంచెం అయితే తక్కువ ఉంది. ఆ లాంగ్ అవుట్ ఆఫ్ జోన్ ఆర్డర్స్ అయితే ఎక్కువ వేసాడు. అందుకని చెప్పేసి ఈరోజు వచ్చేటప్పటికి మనకి ఎర్నింగ్స్ అనేది తక్కువ అయితే అయింది. కానీ ప్రతి వారం ఇలా ఉంటుందని చెప్పేసి అనుకోకూడదు. ఒక వారం ఎక్కువైతుంది, ఒక వారం అనేది తక్కువ అవుతుంది. రేపు శనివారం ఏ రకంగా ఆర్డర్స్ అయితే తక్కువ ఉంటాయి, కానీ ఎంత అమౌంట్ ఎర్నింగ్ అవుతుందని చెప్పేసి రేపు వీడియోలో తెలుసుకుందాం. అందరికీ టాటా, లవ్ యూ, బాయ్.